హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్లూస్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాస్తున్న కథ చెలి నీవెవ్వరే పార్ట్ వచ్చేసి 31 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ కూడా రాయండి అబ్బా. అలాగే కథను మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్స్ మీద షేర్ కూడా చేయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? చక్రం ధరణిని ఇబ్బంది పెట్టడానికి చూడగా ధరణి అతన్ని ఆ రూమ్ నుంచి బయటికి పంపించేస్తుంది. దాంతో చక్రం ఆమె మీద కోపంతో ఒక ప్లాన్ ఆలోచించుకుని తిరిగి మీటింగ్ రూమ్కి వచ్చి ధరణిని ఇబ్బంది పెట్టడం కోసం నానా ప్రయత్నాలు చేయడంతో ధరణి చాలా తెలివిగా చక్రాన్ని అందరి ముందు ఇరికించేస్తుంది. మీ ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్స్ని ఇంకా దాని డీటెయిల్స్ని చెప్పు అంటూ అడగ్గా చక్రం కోపంగా, ఏంటి నీలాంటి దానికి నేను ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పడం ఏంటి? అయినా నువ్వు ఇప్పుడేంటో నీకు అసలు ఆ డీటెయిల్సే తెలియదన్నట్లు అలా అడుగుతావేంటి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటూ కోపంతో గట్టిగా అరిచినట్లు అడగ్గా ధరణి కూడా అంతే కోపంతో, మిస్టర్ చక్రం, ఇది నేను మీకు రెండోసారి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. ఈసారి ఇలా నా ముందు గొంతు పెంచి నాతో మాట్లాడడం రిపీట్ చేస్తే నేను చూస్తూ ఊరుకోను. ఈ రూమ్ నుండి బయటకు పంపించేయడమే కాదు, ఇంకోసారి ఈ కంపెనీకి కూడా రాకుండా నేను చేస్తా. అయినా మిస్టర్ చక్రం, టెండర్ డీటెయిల్స్ నీకు తెలియదా ఏంటి అని నన్ను అడుగుతారేంటి మీరు? మీ కంపెనీ డీటెయిల్స్ నాకెందుకు తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి? అంటే దీన్ని బట్టి నేను మీకు ముందే తెలుసా? ఒకవేళ నేను మీకు ముందే తెలిసి ఉంటే ఎలా తెలుసు? అసలు నేను మీకు ఏమవుతాను? రాగానే ఎందుకు మీరు ఆ విషయం ఇక్కడ చెప్పలేదు? నా జాబ్ గురించి, ఈ మొదటి మీటింగ్ గురించి జేకే సార్ ఇంతకు ముందే నన్ను మీతో పరిచయం చేస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళతో ఎందుకు ఆ విషయం మాట్లాడలేదు మీరు? అసలైనా మీరు మీ భార్య మాయ చాలా కష్టపడి చాలా రోజులు శ్రమించి సంపాదించిన టెండర్ డీటెయిల్స్ నాకు తెలిసే అవకాశం ఎలా ఉంటుంది అంటూ అడగడంతో అక్కడ అందరూ కూడా ఆమె మాటలు విని చక్రాన్ని చూస్తూ అతని ప్రవర్తనకు గుసగుసలాడడం మొదలుపెట్టారు. దాంతో అక్కడున్న వారిలో ఒకరు, అయినా చక్రం, నీకేంటయ్యా ప్రాబ్లం? మేము చెప్పాం కదా, అలాగే దానికి సంబంధించిన మెటీరియల్స్ గురించి కూడా అడిగి తెలుసుకున్నాము, అలాగే కొనుక్కున్నాము, మాలాగే మీరు కూడా చెప్పండి అంటే ఇంకొకరు, మీటింగ్ స్టార్ట్ అయిన కాడ నుంచి చూస్తున్నా మీరేదో కక్ష సాధిస్తున్నట్లు తన మీద ఒకటే ప్రశ్నల వర్షం కురిపించేశారు. అవసరం లేని మెటీరియల్స్ గురించి కూడా అడిగారు. ఇప్పుడు చూస్తేనేమో ఇలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ మీటింగ్ని మధ్యలో ఆపేస్తున్నారు. అసలు ఏంటండి మీ ప్రాబ్లం అంటే ఇంకొకరు, అసలు మీకు ఇన్విటేషనే రాలేదు ఈ కంపెనీ వాళ్ళ తరపు నుంచి, అయినా సరే మీరు సురేష్ కంపెనీ తరపున ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం కోసం వచ్చారు అన్నారు. అలాంటప్పుడు ఒకరి తరపున వస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎంత పద్ధతిగా నడుచుకోవాలి? ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా చేస్తే అక్కడ ఉన్నవారికి కూడా మాట వస్తుంది కదా, ఆ విషయం మీకు తెలీదా? అయినా మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి మీటింగ్స్కి పెద్దగా అటెండ్ అయిన వాళ్ళలాగా అస్సలు లేదు అంటూ అతన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఇంకొకరు, అవునండి మీరు చెప్పింది కూడా కరెక్టే, ఇందాక జేకే సార్ కూడా అన్నట్లు నిజంగానే ఈ చక్రానికి ఏదో చీకటిలో బాణం బై లక్ వల్ల దాని గమ్యానికి తగిలినట్టుగా ప్రాజెక్ట్ కూడా అలాగే వచ్చిందనుకుంటా. మనిషిని చూస్తుంటే అర్థం కావడం లేదు, కొంచెం కూడా మేనస్ లేకుండా చేస్తున్నాడు అనుకుంటూ ఉంటే అదంతా వింటున్న జేకే మనసులోనే ధరణిని మెచ్చుకుంటూ, ధరణి, నువ్వు నిజంగా సూపర్. నీ చేతి నుండి నీ నోటి నుండి చక్రానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా రాకపోయినా సరే నువ్వు చేసిన పని వల్ల, అడిగిన ప్రశ్నల వల్ల చక్రానికి మాటలు ఆయుధాలు సరిగా గుచ్చుకుంటున్నాయి మనసులో. అలాగే నీకు చక్రం వల్ల ఎంత కోపం వస్తున్నా సరే నువ్వు మన కంపెనీ రెప్యుటేషన్ని మనసులో పెట్టుకొని పరిస్థితిని అర్థం చేసుకుని చాలా బాగా నడుచుకుంటున్నావు. నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది మనసులో, నువ్వు నా ప్రేమను ఒప్పుకున్న తరువాత మన ఇద్దరికి పెళ్ళి అయిన వెంటనే నీ పేరు మీద ఓ పెద్ద కంపెనీని స్టార్ట్ చేస్తా నేను. అలా నీ పేరు మీద నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి వరకు ఎదురు లేని నా వ్యాపార సామ్రాజ్యానికి నువ్వే ఆ కంపెనీ వల్ల పోటీ అవుతావు తెలుసా?
అప్పుడు మనం పగలేమో కంపెనీల పరంగా పోటీ పడితే, రాత్రులేమో ప్రేమను పంచుకోవడానికి మంచం మీద పోటీ పడచ్చు. ఏమో అప్పుడు కూడా నీ మీద ఉన్న ప్రేమకు నేనే లొంగిపోతానేమో, నువ్వే నా మీద గెలుస్తావేమో అంటూ అతను మనస్సులోనే ఆమె మీద ఉన్న ప్రేమను పొంగించుకుంటూ, పైకి మాత్రం చక్రం సమాధానం కోసం చూస్తుంటే ధరణి ఇక మీదట ఆ కాలు నొప్పిని కొంచెం కూడా భరించలేక నుంచొని ఉండలేక కుర్చీలో కూర్చొని, చూడండి మిస్టర్ చక్రం, మీరు ఇంకా కోపంతో ఇలా చూస్తే లాభం లేదు. చూసింది చాలే కానీ నీకు అంతగా ఈ కోర్స్ చెప్పడం ఇష్టం లేకపోతే మీరు వెంటనే ఈ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. సో యూ గెట్ అవుట్ అంటూ చెప్పగా చక్రానికి ఇక కోపం ఆ మాటతో అస్సలు ఆగలేదు. అలాగే కోపంతో తనలో వివేకం కూడా చచ్చిపోయింది. దాంతో, చూడు, నాకు కోడ్స్ తెలీదు అని నీతో చెప్పానా ఏంటి? నా ప్రాజెక్ట్కి సంబంధించిన కోడ్స్ అన్నీ కూడా నాకు బాగా తెలుసు. అయినా ఇందాకటి నుంచి చూస్తున్నా, ఏంటి ఈ కంపెనీ ఏదో నీది అన్నట్లు, నువ్వే ఈ కంపెనీకి ఎండి అయిపోయినట్లుగా వెళ్ళిపో, గెట్ అవుట్ అంటున్నావేంటే? అసలు నువ్వు ఎవరివో, నీ సంగతేంటో మర్చిపోయావటే? నీకు నేను ఎవరో ఏమవుతానో నిజంగా తెలీదా? అసలు నీకు నాకు ఉన్న సంబంధం ఏదో గుర్తు చేయమంటావటే అంటూ ఉంటే ధరణి కోపంగా టేబుల్ మీద చేతిలో ఉన్న ఫైల్తో గట్టిగా కొట్టింది. దాంతో చక్రం అన్న మాటలకు జేకే కూడా కోపం రావడంతో అతను తన కాలిని బలంగా నేలకు నొక్కిపెట్టి పైకి లేవబోతూ ఉండగా ఆ శబ్దం ఈ శబ్దం రెండూ మిక్స్ అయ్యి ఆ రూమ్ మొత్తం రీసౌండ్ వచ్చింది. కాకపోతే అందరి దృష్టి ధరణి మీద ఉండడం వల్ల జేకేకి కోపం వచ్చిన సంగతి అక్కడ ఎవ్వరికీ తెలియదు. దాంతో జేకే కోపంగా ఏదో చెప్పబోతూ ఉండగా ధరణి ఎక్స్ప్రెషన్స్ మారిపోవడంతో జేకే తన కోపాన్ని చిన్నగా కంట్రోల్ చేసుకుంటూ ధరణి వైపు చూడగా ధరణి మాత్రం అదే కోపంతో ఎర్రని కళ్ళతో చక్రాన్ని చూస్తూ, చక్రం, ఇదేమీ నీ కంపెనీ కాదు, నేను నీ కింద పనిచేస్తున్న ఎంప్లాయీని కాదు, వే గీ రావే పోవే అంటే పడడానికి. మాటలలో మర్యాద లేకపోతే నీ మీద లీగల్గా కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా ఇంత ఎదిగావు కదా, నీకు నలుగురిలో ఒక ఆడదానితో సరిగా మాట్లాడడం రాదా? నీ తల్లి నీకు అసలు నేర్పించలేదా అంటూ కోపంగా అతన్నే చూస్తుంటే చక్రం, అసలు నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా తల్లి పెంపకం గురించి నాతోనే మాట్లాడుతున్నావు? నా మీద నువ్వు యాక్షన్ తీసుకుంటావా? నా మీద తీసుకుంటావా? నువ్వు నా మీద తీసుకుంటావా అంటూ చక్రం అంతమంది ముందు రెట్టించినట్టు మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడున్న వారిలో ఒకరు, అసలు ఏంటయ్యా చక్రం ఈ గోల? ఇప్పటికీ కొన్ని పదుల సంఖ్యలో నేను ఈ కంపెనీ మీటింగ్స్కి వచ్చా. ఎప్పుడూ కూడా ఈ విధంగా అస్సలు జరగలేదు. కేవలం నీ వల్ల అలాగే ఈమె వల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. మీ ఇద్దరు కొత్త వాళ్ళే, మీ ఇద్దరి వల్ల మా టైం వేస్ట్ అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? బట్ తను చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా. మేము వివరాలన్నీ చెప్పినప్పుడు నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? చెబితే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు కదా. చెప్పడం నీకు ఇష్టం లేదు అంటే ఇక్కడ నిన్ను బలవంతం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు హాయిగా ఈ రూమ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ విషయమే కదా ఇందాకటి నుంచి మిస్ ధరణి చెప్తున్నారు. అది వినడం లేదు నువ్వు. అయినా ఏంటి నువ్వు అసలు ఇంత మొండిగా ఉన్నావు అంటుంటే చక్రం ధరణిని చూస్తూ అందరితో అతన్ని మాటలు అనిపిస్తున్నందుకు పిచ్చ కోపంతో, ధరణి, ఇది అసలు నీ కంపెనీ కాదు, అలాగే నువ్వు దీనికి ఎండీ కాదు. నీకు నచ్చినట్లు నువ్వు నాతో ప్రవర్తించడానికి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నువ్వు చెప్పగానే నేను వెళ్ళిపోవడానికి అంటూ కోపంతో ఇంకా ఆమెను ఏదో అంటూ ఉంటే ఆ మాటలు విన్న జేకే అందరినీ చూస్తూ, చూడండి మిస్టర్ చక్రం, నా ఎంప్లాయ్ మాటే కాదు, నా మాట కూడా ఇప్పుడు అదే. నువ్వు డీటెయిల్స్ చెప్తే ఓకే, లేకపోతే మొహమాటం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటే చక్రం జేకే ఆ మాటలు అనడంతోనే ధరణిని చూస్తూ అంతమంది ముందు అతనికి జరిగిన అవమానానికి రగిలిపోతూ ఆమె అతనికి భార్య అవుతుందని అంటూ చెప్పబోతూ ఉంటే ఇంతలోనే ఆ మాట అతని పెదవి దగ్గరే ఆగిపోయింది. తను ఇప్పుడు భార్య అవుతుందని నేను చెప్తే మరి మాయతో జరిగిన పెళ్ళి ఏంటి, పేపర్లో ప్రకటన ఏంటి అని అందరూ నన్ను అడుగుతారు. అప్పుడు ధరణిని నేను మోసం చేసిన సంగతి బయటికి వచ్చి అందరి ముందు నేను చేసిన తప్పు బయటపడుతుంది. కానీ ఇప్పుడు నాకు జరిగిన అవమానానికి నేను ఖచ్చితంగా ధరణికి, ఆమె పొగరకు నేను సరిగా సమాధానం చెప్పాలి అని ఆలోచించుకుంటూ
మాయ రాత్రి రిసెప్షన్లో విలేకర్స్తో చెప్పిన విషయం గుర్తు చేసుకుంటూ జేకేని చూస్తూ, చూడండి మిస్టర్ జేకే, నేనిప్పుడు మీకు అలాగే ఇక్కడున్న వారందరికీ ఒక నిజాన్ని, ఒక విషయంలో క్లారిటీని ఇవ్వబోతున్నాను. అదేంటంటే ఈ ధరణి ఫ్రాడ్, అలాగే తిను ఒక దొంగ. అంత ఖచ్చితంగా నేను ఎలా చెప్తున్నాను అంటే, ఈమె ఈ జాబ్కి రావడం కన్నా ముందే నా దగ్గర జాబ్ చేసింది. అన్ని రోజులు తను నమ్మకంగానే ఉంది. కానీ మా కంపెనీకి ఎప్పుడైతే ఈ టెండర్ వచ్చిందో అప్పుడే తన మనసు మారిపోయి ఈ ధరని అలాగే తన ఫ్రెండ్ కలిసి మా ప్రాజెక్ట్ డీటెయిల్స్ని దొంగలించి అమ్ముకోవాలని, లేదా వాటిని అడ్డు పెట్టుకొని మా దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని చూశారు. అందుకే మేము తనను జాబ్ నుంచి తీసేశాము. ఆ విషయం తెలిసిన తర్వాత జాగ్రత్త పడ్డాం. అందుకే మేము తనను జాబ్ నుంచి తీసేశాం. దాంతో తన గురించి నిజస్వరూపం బయటపడిన ఆంధ్రాలో ఎవరూ తనకి వర్క్ ఇవ్వలేదు. అందుకే ఇది చాలా తెలివిగా తను ఎవరో కూడా తెలియని ప్లేస్ అయినా బెంగళూరుకి వచ్చి ఇక్కడ మీ అందరినీ మోసం చేసి జాబ్ సంపాదించుకుంది. ఇది ఎంత మోసగత్తే అంటే దీనికి సంబంధించిన ప్రతి సర్టిఫికెట్ మా కంపెనీలో ఉన్నా సరే మీ కంపెనీలో ఇది హై పొజిషన్లో జాబ్ సంపాదించగలిగింది. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. సో ఇలాంటి మనిషికి నేను వివరాలు చెబితే దీని గురించి తెలిసిన తర్వాత కూడా నా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ నేను అసలు ఎలా చెప్పగలను చెప్పండి. ఒకవేళ నేను ఇప్పుడు అలా చెబితే ఇది ఆ డీటెయిల్స్ని అమ్మేసి క్యాష్ చేసుకోదు అన్న గ్యారంటీ ఏంటి? ఎందుకంటే తను అలాంటిదే కాబట్టి. అందుకే నేను చెప్పడానికి ఇష్టపడలేదు. పైగా కేవలం ఈ కారణం వల్లే నేను ఉదయం కంపెనీ మీటింగ్కి వచ్చిన దగ్గర నుంచి సజావుగా మీటింగ్ జరగకుండా డిస్టర్బ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది ఇలాంటిది అని చెబితే ఎవరు నమ్ముతారు చెప్పండి. పైగా నేను మీటింగ్కి ఫస్ట్ టైం వచ్చా, అది కూడా మరొకరి ప్లేస్లో. సో నా మాట నమ్ముతారో లేదో అన్న డౌట్ నాకు ఉంటుంది కదా. కానీ చివరికైతే నేను ఇలా మీ ముందు నిజం చెప్పక తప్పలేదు అని చెప్పగానే అక్కడ అందరూ కూడా అయోమయంలో పడిపోయారు. జేకే, ధరణి తప్ప మిగిలిన వారందరూ ధరణిని చూస్తూ, అవునా చక్రం, మనిషి చూస్తుంటే అస్సలు అలా లేదు. అందుకనేనా మీరు ఇంతగా ఆలోచించి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈ విధంగా ఇబ్బంది పడ్డారు అంటూ ఉంటే చక్రం జేకేని చూస్తూ, చూడండి మిస్టర్ జేకే, ఇప్పటికైనా అసలు నిజమేంటో మీరు తెలుసుకున్నారు కదా. కాబట్టి మీరు తనను జాబ్ నుంచి తీసేయండి అంటూ అతను అనగానే మిగిలిన వారు కూడా, అవునండి, ఇప్పుడు మేము కూడా మీ మీద నమ్మకంతో ఈ అమ్మాయికి మా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్పాం. ఇప్పుడు చూస్తేనేమో చక్రం ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ చక్రం చెప్పినట్లే ఈ అమ్మాయి మా గురించి వివరాలన్నీ బయట పెడితే మా పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ అమ్మాయిని జాబ్ నుంచి తీసేయండి. అలాగే వెంటనే పోలీసులకు కూడా పట్టించండి. లేకపోతే తను బయటికి వెళ్ళి మా ప్రాజెక్ట్కి సంబంధించిన వివరాలు ఎవరికైనా చెబితే మాకు చాలా నష్టం వస్తుంది అంటూ మాట్లాడడం మొదలు పెడితే ఆ మాటలకు జేకేకి పట్టననంత కోపం వచ్చింది. కానీ తను కూడా చక్రంలాగే ఎత్తువేయాలి అనుకుంటూ అక్కడున్న వారందరికీ సమాధానం చెప్పడం కోసం తన కోపాన్ని వాడకుండా చక్రం ఏదైతే అబద్ధం చెప్పి ధరణిని తప్పుడు మనిషిగా అందరి ముందు నిరూపించాడో అది నిజం కాదని, నిజానికి చక్రమే ఫ్రాడ్ అని నిరూపించడం కోసం ఆలోచిస్తూ ఉంటే అక్కడ జరిగేదంతా చూసిన ధరణికి చక్రం మీద అసహ్యం కలిగింది. అతన్ని ఒకప్పుడు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తన మీద తనకే ఇప్పుడు విరక్తి కలిగింది. దాంతో ధరణి ఆమె కడుపు మీద చెయ్యి వేసుకుని మనసులోనే, బేబీ, ఇప్పటి వరకు నీకు తండ్రిని దూరం చేసినందుకు నా లోపల నేను చాలా బాధపడ్డానురా, అది నీకు తెలియదు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా వినురా కన్నా, నీ తండ్రి ఇంత ఫ్రాడ్. కాబట్టి ఇలాంటి తండ్రి నీకు ఉండడం కన్నా నేను డివర్సీ అని చెప్పుకోవడం, లేదా నీ తండ్రి చనిపోయాడు అని చెప్పుకోవడమే నీకు నాకు ఇద్దరికీ మంచిది అనుకుంటూ చక్రాన్ని చాలా చీదరగా చూస్తూ, అసలు నువ్వు నా గురించి ఇలా ఎలా చెప్పగలుగుతున్నావు అంటూ మనసులోనే అనుకుంటూ ఉంటే చక్రం జేకేని చూస్తూ, ఇంకా ఎందుకు జేకే గారు లేట్ చేస్తున్నారు? దీన్ని ఇప్పుడు జాబ్ నుంచి వెంటనే తీసేసి కంపెనీ నుంచి తక్షణమే బయటికి పంపించేయండి అంటూ చెబుతూ ఉంటే జేకే ధరణిని చూడగా ధరణి నుండి మాత్రం ఎలాంటి స్పందన లేదు. ఎందుకంటే జేకేకి అంతకు ముందే తెలుసు ఆమె చక్రం దగ్గర పనిచేసింది అని.
కానీ మేమెవరో, మా ఇద్దరికి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో, చక్రం ఎలాంటివాడో, నాకు అతని వల్ల జరిగిన అన్యాయం ఏంటో జేకేకి తెలియదు. అలాగే నేను ఇంతవరకు తనతో చెప్పలేదు కూడా. కానీ ఇప్పుడు ఇంతమంది మధ్య ఇలాంటి సమయంలో జేకే చక్రం మాటే నమ్ముతాడు కదా, నా మాట ఎందుకు నమ్ముతాడు? లేదా నేనిప్పుడు ఇంతమంది ముందు చక్రం మాటలు అబద్ధమని చెప్పి జేకేని నమ్మించడానికి చూసినా, నన్ను నేను నిరూపించుకోవడానికి ప్రయత్నించినా సరే తను అబద్ధం చెప్తున్నాడు అని ఇంతమంది ముందు నా నిజాయితీని నేను అసలు ఎలా నిరూపించుకోవాలి? అయినా సరే నాతో 4 రోజుల పరిచయం కోసం నన్ను నమ్మినా సరే ఈ సమయంలో తన కోట్ల రూపాయల కంపెనీ బిజినెస్ని ఎందుకు రిస్క్లో పెట్టుకుంటాడు జేకే సార్? అలా జేకే సారే కాదు, ఎవ్వరు కూడా చేయరు. అంతెందుకు, నేను సార్ స్థానంలో ఉన్నా సరే బిజినెస్ కోసం మాత్రమే ఆలోచిస్తా, పరిచయం కోసం ఆలోచించను. కాబట్టి ఇప్పుడు సార్ జాబ్ రిజైన్ చెయ్యి అని చెప్పలేక ఇలా నా కళ్ళి మౌనంగా చూస్తూ ఉన్నాడేమో అనుకుని ధరణి చాలా బాధగా, సరే మీకు అంతగా నా మీద నమ్మకం లేకపోతే మీకు నచ్చినట్లుగానే అంటూ మాట్లాడబోతూ ఉండగా జేకే ఆమెను ఆగు అన్నట్లు చేయి చూపిస్తూ చక్రాన్ని చూస్తూ, మిస్టర్ చక్రం, అంటే ఇప్పుడు ఇంతకీ మీరేమంటారు? ధరణి ఫ్రాడ్ అని చెప్తారు అంతేనా అంటూ అడగ్గా చక్రం ధరణిని చూస్తూ తన మాటలు జేకే నమ్మినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె వైపు గెలిచిన గర్వంతో చూస్తూ, అవును జేకే, అందుకే తనను ఈ జాబ్ నుంచి తీసేయమంటున్నా అనడంతో జేకే ఓకే, సరే అలాగే చేస్తాను చెప్పినట్లే. కానీ ధరణి ఫ్రాడ్ అని నిరూపించడం కోసం నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించండి అనడంతో చక్రం ఆ మాటలకు కొంచెం షాక్ అవుతున్నట్లు, ఏంటి ఇంత చెప్పినా కూడా ధరణిని జేకే నమ్ముతూ ఉన్నాడా అని మనసులో అనుకుని, జేకే అసలు మీరేమంటున్నారు? మీకన్నా తెలుస్తుందా? నేనెందుకు తన మీద ఇలా అబద్ధం చెప్తాను? అసలైనా అలా చెప్పాల్సిన అవసరం నాకేంటి అంటుంటే జేకే ధరణిని చూస్తూ, మిస్ ధరణి, నేను ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడే 2 ప్రశ్నలు అడుగుతా, వాటికి నిజాయితీగా సమాధానం చెప్పండి అనడంతో ధరణి అసలు ఆ సిచ్యువేషన్ని ఊహించలేక జేకేని కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, అడగండి జేకే సార్, ఏంటి ఆ ప్రశ్నలు అంటే జేకే, మిస్ ధరణి మీరు చక్రం కంపెనీలో పనిచేశారు కదా అంటూ అడగ్గా తను కూడా చేశాను సార్, కానీ అది అంటుంటే జేకే ఆగు అన్నట్లు చేతిని చూపించి, నా రెండో ప్రశ్న, మీరు చక్రం చెప్పినట్లుగా దొంగతనానికి కంపెనీలో ప్రయత్నం చేశారా అంటూ అడగ్గా ధరణి ఎలాంటి మొహమాటం లేకుండా తన ముఖం మీద పూర్తి నిజాయితీ అందరికీ కనిపించేలా ఎక్స్ప్రెషన్ పెట్టి, సార్ నాకు అలాంటి అవసరం లేదు, ఎందుకంటే నాకు ఎవరి కష్టం మీద ఎదగడం ఇష్టం లేదు, అలాంటి బ్రతుకు నాకు కుక్క బ్రతుకుతో సమానం అనుకుంటా నేనెప్పుడు, అందుకనే నేను అలాంటి తప్పు ఎప్పటికీ చేయను అంటూ చెప్పగా చక్రం ఆ మాట విని పిచ్చ కోపంతో చూస్తూ ఉన్నాడు ధరణిని. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె కష్టం మీదే తన కంపెనీతో ఎదిగాడు కాబట్టి. దాంతో మనసులో, ఆగవే, ఇంకొంచెం సేపట్లో ఈ జాబ్ పోయిన తరువాత నీ బ్రతుకు కూడా కుక్కలు చింపిన విస్తరిని నేను చేస్తా అనుకుంటూ, చూడండి జేకే, దొంగ ఎప్పుడు కూడా దొంగతనాన్ని ఒప్పుకోదు, అలాగే దొంగని చెప్పుకోదు. కాబట్టి మీరు ఇంకా ఇలా టైం వేస్ట్ చేసే డిస్కషన్స్ చేయాల్సిన అవసరం లేదు అంటూనే అక్కడ ఉన్న వాళ్ళను కూడా మీరు మాట్లాడండి అంటూ చూడగా జేకే, అయితే మీ ఇద్దరికి నేను ఒకే 5 నిమిషాలు టైం ఇస్తున్నా, మిమ్మల్ని మీ మాటలను మీరు నిరూపించుకోవడానికి. ఆమె దొంగ అని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అది మీరు నిరూపించండి, లేదా ధరణి నువ్వు ఈ నేరం చేయలేదు అని నువ్వు చెప్తున్నావు కాబట్టి నిన్ను నువ్వు నిరూపించుకో, లేకపోతే ఇప్పుడు ఇక్కడ మీ ఇద్దరికీ నేను చెప్పిన పని చేయడం ఒక్కటే మార్గం అవుతుంది. అప్పుడు మీలో ఎవరి నిజాయితీ ఏంటో నేను చెప్తా విత్ ప్రూఫ్స్తో అంటూ చెప్పడంతో అందరూ జేకే మాటలకు అయోమయంలో పడి ఏం జరుగుతుందో అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే చక్రం జేకే మాటలకు తనలో తానే నవ్వుకుంటూ తన కంపెనీ నుండి ధరణి ఆ ప్రాజెక్ట్ కోసం పనిచేసింది అని, అలాగే 4 ఏళ్ల నుంచి అతని కంపెనీలో ఉంది అని ఆధారాలను ఫోన్ చేసి రప్పించుకున్నాడు. కానీ ధరణి జరిగేది మొత్తం చూస్తూ మౌనంగా మరొకసారి చక్రం ఆమె జీవితం మీద కొడుతున్న దెబ్బకు బలి అవుతున్నాను అంటూ తెలిసి బాధగా చైర్లో నుంచి నిలబడింది.
ఆమె మౌనం చూస్తుంటే చక్రానికి చెప్పలేనంత ఆనందం వేస్తుంటే జేకేకి మాత్రం చెప్పలేనంత బాధగా ఉంది. జేకే మనసులోనే, రేయ్ చక్రం, నేను ఈరోజు నీకు ఎలాంటి పాఠం చెప్తాను అంటే, ఇంకొకసారి నువ్వు నా కంపెనీలోకి అడుగు పెట్టడానికి, ధరణి గురించి ఇలా తప్పుగా ఆలోచించడానికి కూడా భయపడేలా చేస్తా అంటూ తన మనసులోనే ఒక ప్లాన్ని ఆలోచించుకుంటూ ఏమండోయ్, మరి ఇంతకీ ఆ ప్లాన్ ఏమై ఉంటుందంటారు? ధరణి ఇప్పుడు తన నిజాయితీని ఎలా నిరూపించుకోబోతుంది? జేకే చక్రం జీవితం మీద, అతని కంపెనీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నాడు?